ఆలోచనలు అయస్కాంతం వంటివి. మనం ఎలా ఆలోచిస్తే అలాంటివే మన వైపు ఆకర్షిస్తాయి. అక్కర్లేని వాటి గురించి కాకుండా కావలసిన దాని గురించే ఆలోచించాలి. మీ ఆలోచనలే వస్తువులుగా మారతాయి. ఇప్పుడు మీరు చేస్తున్న ఆలోచనలే మీ భవిష్యత్ జీవితాన్ని సృష్టిస్తాయి. భూమి ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఒక భవనం పైనుండి కింద పడితే నేల మీదే పడతాము. అలాగే ఆకర్షణ సిద్ధాంతం కూడా పనిచేస్తుంది. ఈ క్షణంలో మీ జీవితంలో ఉన్నదంతా మీరు ఆకర్షించినదే. ఈ మాట వింటే మీకు నమ్మకం కుదరడం లేదు కదా? కారు ప్రమాదాన్ని నేను ఆకర్షించలేదే, కావాలని అప్పుని అనారోగ్యాన్ని నేను ఆకర్షించలేదే అని వాపోతున్నారా? అవును, ముమ్మాటికి అది మీ ఆకర్షణ ఫలితమే. అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్న ఇదే నిజం, చేదు నిజం. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు. వేల మంది ప్రాణాలు ఒకేసారి ఒక సంఘటనలో పోగొట్టుకుంటే వాళ్ళందరూ దాన్ని ఆకర్షించారా అని. ముమ్మాటికి వాళ్ళు తెలియకుండానే ఆకర్షించారు. వాళ్ళందరూ ఆ సంఘటన తాలూకు ఫ్రీక్వెన్సీకి సమానంగా ఉండి ఉంటారు. అందరూ ఆ సంఘటన గురించే ఆలోచించారు అని కాదు, కానీ వారి నెగిటివ్ ఫ్రీక్వెన్సీకి ఆ సంఘటన మ్యాచ్ అయింది అన్నమాట. మనుషులు ఉండకూడని చోట ఉండకూడని సమయంలో ఉన్నారు అంటే వాళ్ళ ఆలోచనలే అందుకు కారణం. ఒక్కసారి మీరు దీన్ని ఒప్పుకోగలిగితే మీ జీవితమే మారిపోతుంది. మీకు ఈ క్షణాన ఎంచుకునే అవకాశం ఉంది. మీరు ఆలోచించేదాన్ని ఈ క్షణం కూడా మార్చుకోవచ్చు. నెగిటివ్ థింకింగ్ని పాజిటివ్గా ఆలోచించడానికి క్షణం చాలు. కంటిన్యూగా ఎడతెగని ఆలోచనలతో మీరు రమ్మని పిలిస్తే కానీ ఏదీ మీ అనుభవంలోకి రాదు. ఎవరూ కూడా తమకు అక్కర్లేదు అన్న దానిని కావాలని ఆకర్షించరు. మన ఆలోచన శక్తి గురించి అవగాహన లేకపోవడం వలననే అలా జరుగుతుంది. ఇప్పుడు ఇది అర్థమయ్యాక మీ జీవితంలో అక్కర్లేని సంఘటనలు ఎలా జరిగాయో మీకు సులభంగా అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ ఇది వినడం మీకు మొదటిసారి అయితే, అమ్మో, నా ఆలోచనల మీద నిఘా ఉంచాలన్నమాట, చాలా పెద్ద పనే అని అనుకుంటున్నారా? అయితే వినండి, రహస్యానికి చాలా దగ్గర దారులున్నాయి. మీకు అన్నింటికన్నా పనికి వచ్చే దగ్గర దారి ఒకటి ఉంది. దాన్ని ఎంచుకునే అవకాశమూ ఉంది. వింటూ ఉండండి, మీకే అర్థమవుతుంది. మన మనస్సులో రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయి. అన్నింటి మీద నిఘా ఉంచాలంటే చాలా కష్టం. అదృష్టవశాత్తు దానికి ఒక సులభ మార్గం ఉంది. అవే మన భావాలు, ఫీలింగ్స్. మన భావాలు మనం ఏమి ఆలోచిస్తున్నామో మనకి తెలియచేస్తాయి. ఫీలింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మన జీవితాన్ని సృష్టించుకునేందుకు సహాయపడే మొట్టమొదటిది మన భావాలే. మన ఆలోచనలే అన్నింటికీ మూల కారణం. మనం ఆలోచించేది తెలియాలంటే మనకున్న వరం భావోద్రేకాలు. మన భావాలు మనం ఏం ఆలోచిస్తామో తెలియచేస్తాయి. మీ ఫీలింగ్స్ని గమనిస్తే మీరు సంతోషంగా ఉన్నారా, బాధగా ఉన్నారా తెలుస్తుంది. చెడు వార్తలు వింటే మీ కడుపులో ఎలాగో అవుతుంది. మీ ఫీలింగ్స్ మారిపోతాయి. మన దగ్గర 2 రకాల భావాలు ఉంటాయి, మంచి భావాలు, చెడు భావాలు. మీకు ఎలాంటి భావం కలుగుతుంది అని చెప్పగలిగేది మీరొక్కరే. నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తోంది అని రోజులో ఎన్నిసార్లైనా మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోవచ్చు. అలా చేస్తూ ఉంటే మీ భావాల గురించి మీకు స్పష్టంగా తెలుస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒకే సమయంలో మంచి ఆలోచనలు చేస్తూ చెడు భావాలకు లోను కావడం అసంభవం అని. ఎందుకంటే మీ ఆలోచనలే భావాలని కలిగిస్తాయి. మీకు బాధగా అనిపిస్తే బాధ కలిగే ఆలోచనలే చేస్తున్నారన్నమాట. మీకు సంతోషంగా ఉంది అంటే సంతోషకరమైన ఆలోచనలే వస్తున్నాయి అని. మీ ఆలోచనలే మీ ఫ్రీక్వెన్సీని నిర్ణయిస్తాయి. మీ భావాలు మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారో తెలియచేస్తాయి. మీరు బాధని ఫీల్ అవుతూ ఉంటే మరింత బాధ కలుగుతుంది. మీ భావాల రూపమే బాధ లేక సంతోషం. ఒక్కసారి ఉత్సాహం, ఉల్లాసం, ప్రేమ, కృతజ్ఞత, ఆనందం ఎలా ఉంటుందో ఊహించి చూడండి. మీకెంతో సంతోషం కలుగుతుంది. రోజు ఇలాంటి మంచి భావాలని పండగలా జరుపుకుంటే మరిన్ని ఆనందకర భావాలు మీ వైపుకి ఆకర్షితమవుతాయి. నిజంగా ఇది చాలా సులభం. ప్రతిరోజు నేను ఈ క్షణంలో దేన్ని ఆకర్షిస్తున్నాను, ఏమి ఆలోచిస్తున్నాను, నాకు ఆనందంగా ఉంది, ఇలా మీ మైండ్ని, ఆలోచనలని, భావాలని చెక్ చేసుకోండి. మీరు ఆనందంగా ఉన్నారు అంటే
మంచి ఆలోచనలే చేస్తున్నారన్నమాట. మీరు సంతోషంగా ఉన్నారు అంటే మీ కోరికలకు తగిన భవిష్యత్తునే నిర్మిస్తున్నారన్నమాట. అదే మీరు బాధపడుతూ ఉంటే మీకు అక్కర్లేని జీవితాన్ని నిర్మిస్తున్నారు. మీరు భావాల రూపంలో అనుభవించే ప్రతీదీ మీ భవిష్యత్తుని సృష్టిస్తుంది. మీరు ఆనందంగా ఉన్న క్షణాలను సొంతం చేసుకోండి, లాభం పొందండి. మీరు సంతోషంగా ఉంటే మంచి విషయాలను బలంగా ఆకర్షిస్తున్నారు. మీరు అదే పనిగా దేని గురించి అయినా ఆలోచిస్తుంటే అది విశ్వంలోకి పంపబడుతుంది. అది దానికి సమానమైన ఫ్రీక్వెన్సీకి అయస్కాంతంలా అతుక్కుంటుంది. తరువాత కొద్ది సెకండ్లలో ఆ రీడింగ్ని భావాల రూపంలో మీకు పంపుతుంది. అంటే మీ భావాలే మీకు ఫీడ్బ్యాక్ అన్నమాట. చాలా సింపుల్. మీకు సంతోషం కలుగుతుంది అంటే మీరు మంచి ఆలోచనలు చేస్తున్నారని విశ్వం అందించే సందేశం అది. మీకు బాధ కలుగుతుంటే మీరు చెడు ఆలోచనలు చేస్తున్నారని, జాగ్రత్త, వెంటనే నీ ఆలోచనలను మార్చుకో, ఫ్రీక్వెన్సీని మార్చుకో, లేకుంటే నీకు వ్యతిరేకమైన సంఘటనలే ఎదురవుతాయి అని విశ్వం హెచ్చరిస్తుంది. దాన్ని వినండి. మీ ఆలోచనలను మార్చుకొని ఏదైనా మంచి ఆలోచనలు చేయండి. మీ భావాలను మార్చుకోండి. మీరు ఏ అనుభూతిని పొందుతున్నారో అదే మీకు అందుతుంది. పొద్దున లేస్తూనే బొటనవేలికి ఏదైనా దెబ్బ తగిలి బాధపడితే ఇక ఆ రోజంతా ఏదో ఒకటి అలా జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక గొలుసు కట్టు లాంటిది. ఒక చెడు ఆలోచనతో మొదలై మరెన్నో చెడు ఆలోచనలను ఆకర్షిస్తుంది. మీరు స్వయంగా మేలుకొని ఆ గొలుసు కట్టు నుండి ఆలోచనలను మీకు కావలసిన దాని మీదికి మళ్లించాలి. ఇప్పుడే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు అనుకోవచ్చు, సమృద్ధిగా ఉన్నట్టు భావించవచ్చు. మీ చుట్టూ ఉన్న ప్రేమని నిజంగా లేకపోయినా అనుభూతి ద్వారా పొందవచ్చు. దాని వలన విశ్వం మీకు అనుకూలంగా మారుతుంది. మీ భావాలకు తగినట్టు స్పందించి మీరు కోరుకున్నవి అందిస్తుంది. ఇప్పుడు మీకేమి అనిపిస్తుంది? ఒక్క 2 క్షణాలు ఆగి ఆలోచించండి. మీ భావాలపై దృష్టి పెట్టండి. సంతోషంగా లేకపోతే సంతోషంగా ఉండటానికి ట్రై చేయండి. ఒక్క చిరునవ్వు నవ్వండి. మీ ఆలోచనలు, మీ భావాలే మీ భావి జీవితాన్ని సృష్టిస్తాయి. గురుత్వాకర్షణ శక్తి లాగానే ఆకర్షణ సిద్ధాంతం ఎప్పుడూ తప్పు చేయదు. మీ దగ్గరికి ఏదైనా వస్తే అది మీరే తెలుసో తెలియకో మీ వైపుకి లాక్కున్నారు. కానీ దీన్ని మనసారా స్వీకరిస్తే దాని ప్రభావం ఎంతో అద్భుతంగా ఉంటుంది. దేనినైనా మార్చే శక్తి మీకుంది. ఎందుకంటే ఆలోచనలని ఎంపిక చేసేది, భావాలకి అనుభూతిని చెందేది మీరే కనుక. మీకు నిరాశ కలిగినప్పుడు ఒక్క క్షణంలో దాన్ని పోగొట్టుకోవచ్చు. ఒక చక్కటి పాట పెట్టుకొని వినండి. ఏదైనా అందమైన దాని గురించి కానీ, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి గురించి కానీ, ఒక పసిపాప గురించి కానీ ఆలోచించి ఆ ఆలోచనలే మనస్సులో నింపుకోండి. దాని మీదే ధ్యాస పెట్టండి. అది మీ భావాలని మార్చేస్తుంది. మీరు కోపంగా, నిస్సత్తువుగా, దిగులుగా ఉన్నప్పుడు ఈ ఆలోచనల లిస్టుని తెరవండి. ఏదో ఒక దాని మీద మనస్సు లగ్నం చేయండి. మీ ఆలోచనలు మారి మీకు సంతోషమైన భావాలు కలిగే వరకు ఒకదాని తర్వాత ఒకటి ట్రై చేయండి. ఫ్రీక్వెన్సీని మార్చుకునేందుకు ఒక్క క్షణం చాలు. ఆనందంగా ఉండడం అనేది పెంపుడు జంతువులకు వర్తిస్తుంది. మీ పెంపుడు జంతువులని ప్రేమించండి. జంతువులు అద్భుతమైనవి, ఎందుకంటే అవి మిమ్మల్ని గొప్ప భావస్థితికి తీసుకెళ్లగలవు. ఉదాహరణకు మీ పెంపుడు జంతువు అంటే మీకు ప్రేమ ఉంటే ఆ ప్రేమ అనే గొప్ప స్థితి మీ జీవితంలోకి గొప్ప స్థితిని తీసుకొస్తుంది. ఆలోచన, ప్రేమ కలిస్తే తిరుగులేని ఆకర్షణ సిద్ధాంతాన్ని సృష్టిస్తాయి. ఈ విశ్వంలో ప్రేమ కన్నా శక్తివంతమైంది ఇంకేదీ లేదు. ప్రేమ అనే భావం మనం ప్రసరింపచేసే ప్రకంపనలన్నింటిలోకి పై స్థాయికి చెందింది. ప్రతి ఆలోచనని మనం ప్రేమలో ముంచెత్తగలిగితే, ప్రతిదాన్ని, ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగితే మన జీవితం పూర్తిగా మారిపోతుంది. మనం ఒకరి గురించి చెడుగా ఆలోచిస్తే ఆ ఆలోచనలు తిరిగి వచ్చి మనకే హాని కలిగిస్తాయి. అదే మీరు ప్రేమ నిండిన ఆలోచనలు చేస్తే వాటి వల్ల ఎవరికి లాభమో చెప్పండి? మీకే కదా. అందుకే మీరు ఎంత ఎక్కువ ప్రేమని అనుభవిస్తే అంత హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు. మీలోని శక్తిని కూడా అంత ఎక్కువగా ఉపయోగించుకోగలుగుతారు. నిజంగా మీరు మీ ఆలోచనలను, భావాలను అర్థం చేసుకుంటూ మీ అధీనంలో ఉంచుకోగలిగితే మీ నిజమైన అద్భుతమైన జీవితాన్ని ఎలా సృష్టించుకోగలరో మీకే తెలుస్తుంది. ఈ విశ్వం స్నేహంతో నిండి ఉంది. ఇదొక వైభవోపేతమైన ప్రపంచం. నేను చేసే ప్రతి పనిలో ఈ విశ్వం నాకు మద్దతు ఇస్తుంది.
ఎన్నో మంచి విషయాలను నా వైపుకి ఆకర్షిస్తుంది, నా అవసరాలన్నింటినీ తక్షణం తీరుస్తుంది అని తెలుసుకోండి. ఈ రహస్యాన్ని తెలుసుకొని మీ జీవితానికి అన్వయించుకోండి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మిమ్మల్ని సృష్టించుకునేది మీరే. మీ కోరుకున్న జీవితం మీ చేతుల్లోనే ఉంది. అందుకు ఆకర్షణ సిద్ధాంతం ఒక అద్భుతమైన సాధనం. మీ జీవితం ఇంద్రజాలంలా మారిపోతుంది. ఆనందమయ జీవితానికి, మీలోని అద్భుత శక్తికి స్వాగతం పలకండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.